హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గజానా. మూవీలో స్టోరీ మొత్తం ఒక నిధి చుట్టూ తిరుగుతూ ఉండడంతో సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి యాలి అనే ఒక చారిత్రాత్మకమైన గుడి ఉంది. ఆ గుడి లోపల చాలా విలువైన గ్రంథాలు మరియు వస్తువులు అలాగే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. కట్ చేస్తే మరో పక్క ఒక అడవుల్లో ఒక జంట పరిగెత్తుకుని వెళుతూ ఉంటారు. ఆ జంటని కొంతమంది తరుముతూ ఉంటారు. ఎందుకంటే ఈ జంట కొంతమంది దగ్గర అప్పు చేసి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ జంటను తరుముతూ ఉంటారు. అలా ఈ జంటను తరుముతూ కొంత దూరం వెళ్లి సడన్ గా ఆగిపోయి వీళ్ళకి తెలుసో తెలియకో ఆ నాగమల్లి ఫారెస్ట్ లోకి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళిన ఎవరో కూడా ప్రాణాలతో బయటికి తిరిగి రాలేదు. మనం ఆ తప్పు చేయకూడదు, మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఆ జంటను తరుముతున్నటువంటి ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత జంట పరిగెట్టుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడే నిద్రపోతారు. కొంతసేపటి తర్వాత భర్త మెలకు వచ్చి చూడగా అక్కడెక్కడా కూడా తన వైఫ్ కనిపించకపోవడంతో భర్త వెంటనే తన వైఫ్ ని వెతుకుతూ ముందుకు వెళ్ళగా సడన్ గా అక్కడ ఒక పాము ప్రత్యక్షం అయి తనకు కనిపిస్తుంది. అది చూసినటువంటి భర్త గట్టిగా అరుస్తూ ఎక్కడైతే పడుకున్నాడో ఆ ప్లేస్ కి మళ్ళీ తిరిగి రాగా అక్కడ తన వైఫ్ ఉంటుంది. దాంతో భర్త జరిగిందంతా కూడా ఆ వైఫ్ కి చెప్తాడు. అప్పుడు ఆ వైఫ్ మాట్లాడుతూ, అంటే మనం నాగల కొండకు వచ్చేసినట్లు ఉన్నాం. మా పూర్వీకులు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, ఈ కొండ మీద ఎక్కడో ఖజానాన్ని దాచిపెట్టారంట అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భర్త వెంటనే తన వైఫ్ ను చూసి, అవునా, అయితే ఆ ఖజానా ఎక్కడ ఉందే మనమే కనుక్కొని తీసేసుకుందాం, దాంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి, మనం కోటేశ్వరులం అవుతాము అని అంటూ ఉంటాడు. దాంతో ఇద్దరు కూడా అడవిలో వెతుకుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వుతూ ఉండగా అప్పుడే సడన్ గా అడవిలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఒక్కసారిగా లేచిపోతాయి. అలాగే పక్కనే ఉన్న నదిలో వాటర్ కూడా చాలా వేడిగా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ గమనిస్తున్నటువంటి భార్య వెంటనే భర్తను చూసి, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక ఏనుగు లాంటి రూపం వచ్చి వీళ్ళిద్దరినీ కూడా తరుముకుని వెళుతూ ఆ భర్తని అతి కిరాతకంగా చంపేస్తుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి నందిత ఇదంతా కూడా ఒక బుక్ లో చదువుతూ తను ఊహించుకుని ఉంటుంది. ఆ తర్వాత నందిత తన టీంని తీసుకుని ఆ బుక్ రాసినటువంటి రచయితని కలవడానికి చెన్నైకి బయలుదేరి వస్తుంది. నిజానికి 30 సంవత్సరాల క్రితమే ఆ రైటర్ ఈ బుక్ని రాసి ఆ తర్వాత ఎటువంటి బుక్స్ని కూడా రాయకుండా ఆపేసి ఉంటాడు. నందిత తన దగ్గరికి వెళ్ళి ఆ బుక్ గురించి మాట్లాడుతూ ఉండగా ఆ రైటర్ కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. అప్పుడే రైటర్కి నందిత నాగమల్లి ఫారెస్ట్ గురించి మరియు నాగమణి గురించి అడగడం కోసమే వచ్చినట్లుగా ఉంది అని వాళ్ళని అవాయిడ్ చేస్తూ, మీరు ఆ నాగమణి గురించి తెలుసుకోవడం కోసం వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. నందిత వెంటనే ఆ రైటర్ని చూసి, నాగమల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిన ఎవరో కూడా ప్రాణాలతో బయటికి రాలేదు, అలాంటిది వర్మ అనే వ్యక్తి ఎలా బయటికి వచ్చాడు, అది అసాధ్యం కదా, అలాగే ప్రొఫెసర్ కూడా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు, అంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతుంది. ఆ రైటర్ మాత్రం నందిత అండ్ గ్యాంగ్ని అక్కడి నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉంటారు. దాంతో ఆ రైటర్ వెంటనే తనకి ఉన్నటువంటి ఒక సీక్రెట్ గదిలోకి వెళ్ళి తను రాసినటువంటి ఆ బుక్ని తీసి ఆ బుక్ని చదవడం మొదలు పెడతాడు. ఆ బుక్ లో ఉన్నది మొత్తం ఇప్పుడు మనకు విజువల్ గా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ప్రొఫెసర్ దగ్గరికి వర్మ అనే ఒక వ్యక్తి వచ్చి, మీరు ఆ నాగమణి అడవులోకి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చారు కదా, నేను మిమ్మల్ని టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను, నేను కూడా నా టీంతో పాటు ఆ నాగమణి అడవులోకి వెళ్ళాలనుకుంటున్నాను, దానికి మీరు సహాయం చెయ్యండి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రొఫెసర్ మాత్రం, బాబు అదంత ఈజీ విషయం కాదు, ఆ అడవులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా ప్రాణాలతో బయటపడలేదు, నేను కేవలం ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను, నువ్వు మాత్రం అలాంటి దుస్సాహసం చెయ్యకు అని చెప్పడంతో ఆ మాటలు విన్న వర్మ మాత్రం, అదేం లేదు, నాకేమైపోయినా నాకు అనవసరం, నేను మాత్రం వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ఆ నిధిని బయటికి తీసుకురావాలి, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి నాకేమైనా అయితే మాత్రం నీకేమీ తెలియనట్లుగానే ఉండు, కానీ నేను ఆ అడవులోకి వెళ్ళి ఆ నిధిని బయటికి తీసుకొస్తే మాత్రం నాతో పాటు నీకు కూడా చాలా పెద్ద పేరు వస్తుంది, మాకు మీరు కేవలం ఆ నిధి ఎక్కడ ఉందో ఆ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రొఫెసర్ వెంటనే ఒక టీంని పిలిచి వర్మకి పరిచయం చేయించి వీళ్ళని నీతో పాటు తీసుకుని వెళ్ళు అని అంటాడు. అదేవిధంగా అడవులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏనుగుల కొండ
వస్తుంది, తర్వాత నాగుల కొండ వస్తుంది అని చెప్తాడు. అలా వర్మ తన టీం ని తీసుకుని మొదటగా ఏనుగుల కొండ దగ్గరికి వెళ్లి ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఒక గైడ్ కూడా ఉండడంతో తను వీళ్ళకి దారిని చూపిస్తూ తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యోగి బాబు మరియు రాజేంద్ర ఇద్దరు కూడా అడవిలోకి వెళ్లి ఉంటారు. ఆ రాజేంద్ర కొడుకు మిస్ అయి ఉండడంతో కొడుకుని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి ఉంటాడు. కొడుకు మిస్ అయితే అడవిలోకి ఎందుకు వచ్చాడో ఆ తర్వాత మీకు తెలుస్తుంది. మరోపక్క యోగి బాబు యూట్యూబ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ నేను చాలా ఫేమస్ అవ్వాలి అని అడవిలో వీడియోని షూట్ చేయడం కోసం వచ్చి ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క వర్మ టీం అడవిలో ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళకి వింత వింత సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో వర్మ టీంలోని వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత టెంట్ వేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాళ్ళల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మనం వర్మ కోసం ఇంత కష్టపడి ఇక్కడ ఖజానా కోసం వెతుకుతున్నాం, ఆ ఖజానా దొరికితే మనకేమి ఇవ్వడు, కేవలం కూలీ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు, నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, మనమే ఆ ఖజానాన్ని దొంగలించి అందరం సమానంగా పంచుకుందాం అని అంటాడు. దానికి టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అదే సమయంలో వర్మ వీళ్ళ వెనకాల వస్తూ ఒక గోతులో పడిపోయి అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాడు. మరోపక్క వర్మ బ్యాచ్ నిధి దొరకగానే మనం వర్మకి ఇవ్వకుండా మనమే పంచుకోవాలని డిసైడ్ అయి ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా వాళ్ళకి గైడ్ గా వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళందరినీ చూసి, నిజానికి వీళ్ళందరూ కూడా వర్మ పని మనుషులు, ఇప్పుడు వర్మనే మోసం చేయాలనుకుంటున్నారు, అంటే మనం వీళ్ళని మోసం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాప్ ని తీసుకుని ఆ నిధి ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ గైడ్ వీళ్ళందరినీ కూడా కరెక్ట్ మార్గంలో కాకుండా ఒక తప్పుడు మార్గంలో తీసుకుని వెళుతూ ఉండగా అటువైపుగా పులి రావడంతో అందరూ కూడా పులిని చూసి భయపడిపోతారు. వెంటనే అందరూ కూడా వేరు వేరు దిక్కుల్లో పరిగెట్టి పారిపోతూ ఉంటారు. అలా పరిగెట్టి పారిపోతున్న ఆ గ్రూప్ లోని అమ్మాయి ఒక కాలువ దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతూ ఉండగా ఇంతలో అక్కడికి పులి వచ్చి ఆ అమ్మాయిని మొదటగా చంపేస్తుంది. అయితే ఆ గైడ్ కి మాత్రం నిధి ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి తను మాత్రం చాలా డైరెక్ట్ గా ఆ నిధి దగ్గరికి వెళ్లి అక్కడ తవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో ఏనుగు పైన ఒక వ్యక్తి ఎవరో కూర్చున్నట్లుగా అక్కడికి వచ్చి అక్కడ గొయ్యి తవ్వుతున్నటువంటి గైడ్ ని పొడిచి చంపేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి చాలా గద్దలు ఒక్కసారిగా పైకి లేచి ఆ గద్దలన్నీ కలిసి ఇద్దరు మనుషులుగా తయారవుతారు. నిజానికి నాగలోకంలో 2 జాతులు ఉంటాయి. ఒకటి గ్రద్దల జాతి, 2 పాముల జాతి. గద్ద జాతిలోని వాళ్ళు ఎప్పుడూ కూడా పాము జాతిని అంతం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే నాగమణి ఉన్న ఆ ప్లేస్ ని పాములు కాపాడుతూ ఉండగా ఎలాగైనా ఆ నాగమణిని కొట్టేయాలి అని గద్ద జాతి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ గద్ద జాతుల వారికి డైరెక్ట్ గా ఆ మణిని తాకే రైట్ ఉండదు. అందువల్ల గద్ద జాతుల వాళ్ళు ఆ మణిని ఎవరు దొంగతనం చేయడానికి వచ్చినా వాళ్ళకి సహాయం చేయడం కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వర్మ ఆ గుంటలో నుంచి పైకి వచ్చి, నా గ్యాంగ్ లోని వాళ్ళు అందరూ కూడా నన్ను మోసం చేసినట్లు ఉన్నారు, అందుకే జీపీఆర్ఎస్ ట్రాకింగ్ డివైస్ అన్నింటినీ కూడా ఆపేశారు అని వాళ్ళ గ్యాంగ్ ని వెతుకుతూ అతి కష్టం మీద వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను మోసం చేయాలనుకున్నారు, ఇప్పుడు చూసావా ఏమైందో, మన గ్యాంగ్ లో ఉన్న ఒక అమ్మాయి చనిపోయింది, అలాగే మనకు గైడ్ గా వచ్చినటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు, ఇక్కడ మీరు నన్ను మోసం చేయలేరు, నాకు సహాయం చేయడం తప్ప మీకు మరొక ఆప్షన్ లేదు, మీరు వెంటనే ఈ అడవిలో ఏ చెట్టు కింద అయితే నాగుపాము గుర్తు ఉంటుందో దాన్ని గుర్తించండి, బహుశా అక్కడే నిధి ఉంటుంది అని అంటాడు. దాంతో వర్మ టీంలోని వాళ్ళందరూ కూడా అడవిలో తిరుగుతూ ఏ చెట్టు కింద నాగుపాము గుర్తుందో అని వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు వెతుకుతూ ఫైనల్ గా ఒక చెట్టు కింద ఆ పాము గుర్తు ఉండడంతో వాళ్ళు వెంటనే వర్మకి చెప్పగా వర్మ వెంటనే శాటిలైట్ ఫోన్ ద్వారా ప్రొఫెసర్ కి ఫోన్ చేసి, సార్ మేము మీరు చెప్పినటువంటి ఆ అడ్రస్ కి వచ్చేసాము అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్, అంత తొందరగా మీరు అక్కడికి వెళ్ళిపోయారా అని అంటూ లోపల మాత్రం వీళ్ళకి త్వరలో ప్రమాదం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో 3 అడుగులు ఎత్తున్నటువంటి పొట్టి మనుషులు అక్కడికి వచ్చి ఈ వర్మ అండ్ టీం మీద అటాక్ చేసి వర్మ అండ్ టీమ్ లో ఒక అమ్మాయిని చంపేస్తారు. ఆ తర్వాత ఆ పొట్టి మనుషులు వర్మని కూడా అటాక్ చేసి తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గద్ద రూపంలో ఉన్న వ్యక్తులు అక్కడికి రావడంతో పొట్టి మనుషులు అది చూసి అక్కడి నుంచి భయపడి పారిపోతారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి వర్మకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క యోగి బాబు మరియు రాజేంద్ర ఇద్దరు కూడా అడవిలోకి వచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఆ రాజేంద్ర తన కొడుకుని వెతుకుతూ వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. నిజానికి రాజేంద్ర కోతిని వెతుకుతూ అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ కోతిని రాజేంద్ర తన కొడుకులాగా భావిస్తూ ఉండడంతో నా కొడుకు మిస్ అయ్యాడు అని అడవిలోకి వచ్చి వెతుకుతూ ఉంటాడు. అయితే యోగి బాబు మాత్రం యూట్యూబ్ లో వీడియోస్ కోసం అని చెప్తాడు కానీ నిజానికి తను కూడా అక్కడ ఉన్నటువంటి నిధిని వెతుకుతూ అక్కడికి వచ్చి ఉంటాడు.
మరోపక్క వర్మ అండ్ టీం అడవిలో వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్న ముసలి వ్యక్తి అక్కడ కూర్చుని ఉండడంతో తనని చూసినటువంటి వర్మ ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు కదా, మరి ఇతను ఈ అడవిలో డ్యూటీ ఎలా చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆర్మీ డ్రెస్ లో ఉన్నటువంటి ఆ పెద్ద వ్యక్తి వర్మని చూసి, మీరు ఈ అడవిలోకి వచ్చి తప్పు చేశారు, నాతో పాటు రండి అని తన టెంట్ హౌస్ లోకి తీసుకుని వెళ్ళి, ఇక్కడికి చాలా మంది వ్యక్తులు ఖజానా దొరుకుతుందని ఆశతో వస్తుంటారు, కానీ ఈ అడవికి చాలా మంది నిధి దొరుకుతుందేమో అని చాలా కలలుగంటూ వస్తూ ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా తిరిగి బయటికి వెళ్ళలేదు, దానికి కారణం ఏమిటో మీకు తెలుసా అంటూ ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఒక మహర్షికి 2 కూతుర్లు ఉంటారు. ఆ మహర్షి ఒక కూతురికి పెళ్లి చేయగా తనకు 1000 మంది నాగుపాము పిల్లలు జన్మిస్తాయి. అప్పుడు ఇంకొక చెల్లెలు దేవుణ్ణి ప్రార్థించి నాకు 1000 మంది గద్దలు కావాలి అని కోరుకుంటుంది. దేవుడు కూడా తనకి వరం ఇవ్వడంతో రెండవ కూతురికి పెళ్లి చేసిన తర్వాత 1000 మంది గద్ద పిల్లలకి జన్మనిస్తుంది. దాంతో గద్ద మరియు పాములు వైరం కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈశ్వరుని మెడలో ఉన్న పాము కూడా ఈ జాతికి చెందిన పామే అయి ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఈశ్వరుడు ఈ జాతిలో ఉన్నటువంటి నాగుపాముకి ఒక నాగమణిని బహుమతిగా ఇచ్చి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రద్ద జాతి వాళ్ళు ఎలాగైనా ఆ నాగమణిని కొట్టేయాలి అని ప్లాన్ చేస్తూ వేల సంవత్సరాల నుంచి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం పరమశివుడి దగ్గరకు కూడా వెళ్లడంతో శివుడే ఇంకా పరిష్కారం చూపాలి అని అనుకుంటూ ఉంటారు. శివుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ నాగమణి నాగజాతికి సంబంధించినదే, దీన్ని కాపాడవలసింది కూడా నాగుపాములే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్టోరీ రాజుల కాలానికి వస్తుంది. అప్పుడు ఒక రాజు ఈ నాగమణి గురించి తెలుసుకుని తన సైన్యంతో పాటు అక్కడికి వెళ్లి వెతగ్గా అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు. అలా ఆర్మీ డ్రెస్ లో ఉన్న వ్యక్తి జరిగిందంతా కూడా అక్కడ ఉన్న వర్మ అండ్ గ్యాంగ్ కి చెప్తూ, మరొక విషయం ఏమిటి అంటే ఈ నాగమణికి రామనాసురుడు కూడా కాపలా కాస్తూ ఉంటాడు అని ఆ ఆర్మీ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వర్మ అండ్ గ్యాంగ్ కి వివరిస్తూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి వర్మ వెంటనే ఆ ఆర్మీ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని చూసి, ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు కదా, మరి మీరెందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఆ నాగమణిని కాపాడడానికి ఉన్న వంశంలో నేను కూడా ఒక వంశస్థున్నే, నేను కూడా ఆ నాగమణిని కాపాడే వంశానికి చెందిన వాణ్ణే, అందుకే ఇక్కడ ఆ నాగమణిని కాపాడుతూ ఉన్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న వర్మ వెంటనే నాకు నాగమణి కావాలి అని ఆ వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క అడవిలో ఉన్నటువంటి యోగి బాబు మరియు రాజేంద్ర ఇక్కడ మనకంటే ముందు చాలా మంది వచ్చినట్లు ఉన్నారు, బహుశా వాళ్ళు ఇక్కడికి వచ్చి చనిపోయినట్లుగా ఉన్నారు, ఇక్కడ ఉంటే ప్రమాదం అని వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అదేవిధంగా ఈ అడవిలో ఏనుగు రూపంలో వచ్చి అక్కడ నిధి కోసం వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు కదా, ఆ ఏనుగు రూపంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నాగమణిని కాపాడడానికి ఉన్నటువంటి వంశానికి చెందిన వాళ్ళే అయి ఉంటారు. అందుకే నాగమణి కోసం ఎవరు అడవికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. మరోపక్క వర్మ తన టీంతో పాటు అక్కడ వెళుతూ ఉండగా అప్పుడే ఒక పెద్ద పాము వచ్చి వర్మ అండ్ టీం మెంబర్స్ ని అతి కిరాతకంగా చంపి వర్మను కూడా చంపబోతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద గద్ద అక్కడికి వచ్చి ఆ పాముతో ఫైట్ చేసి చివరికి ఆ పాముని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా నందిత ఆ రైటర్ ఇచ్చినటువంటి బుక్ లో చదువుతూ, ఈ బుక్ లో ఇక్కడ వరకే ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ తర్వాత ఏమయ్యింది అని ఆ రైటర్ ని అడుగుతుంది. దానికి రైటర్ మాట్లాడుతూ, ఆ తర్వాత వర్మ కూడా ఒక నదిలో కోమా స్టేజ్ లో పడిపోయి ఉన్నాడు, నాకు అంతవరకు మాత్రమే తెలుసు, వేరే విషయాలు ఏమీ నాకు తెలియదు అని అంటాడు. అయితే నందిత మాత్రం చాలా కోపంగా ఆ రైటర్ని చూసి, నీకు వర్మ జరిగిందంతా చెప్పాడు, నువ్వెందుకు నా దగ్గర ఏం జరిగిందో చెప్పడం దాస్తున్నావు, నువ్వెందుకు 30 సంవత్సరాల నుంచి ఈ బుక్ తర్వాత మరొక బుక్ రాయలేదు, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. నిజానికి ఆ రోజు వర్మ ఆ పాము దగ్గర నుంచి తప్పించుకుని ఒంటరిగా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత తను ఒక గుడి దగ్గరికి చేరుకుంటాడు. అయితే వర్మకి ఆ గుడి దగ్గరికి ఎలా వచ్చాడో కూడా తెలియకుండా ఉంటుంది. ఆ సమయంలో వర్మ అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువుని టచ్ చేయగా అది సడన్ గా త్రిశూలం లాగా మారిపోతుంది. అదే సమయంలో తనకి ఎదురుగా ఉన్న ఒక చెట్లో చాలా మెరుపులు మెరుస్తూ ఉంటాయి. దీన్ని చూసినటువంటి ఆ వర్మ అంటే ఖచ్చితంగా ఖజానా అక్కడే ఉందేమో అని అర్థం చేసుకుని వెంటనే అక్కడికి వెళ్లి తవ్వడం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో 2 గెద్దలు అక్కడికి వచ్చి మనుషుల్లాగా మారి అక్కడ ఉన్నటువంటి వర్మని చూసి, ఇంతకు ముందు పాము నుంచి కాపాడింది మేమే, ఇక్కడ నీకు ఖజానా ఎంత ఉన్నా సరే అది మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళు, కానీ అందులో నాగమణి ఒకటి ఉంటుంది, అది మాత్రం మాకు ఇచ్చి వెళ్ళు, ఆ నాగమణితో మేము ఫ్యూచర్లో ఒక యుద్ధం చేయబోతున్నాం, ఆ నాగమణి మాత్రం మాకిచ్చి మిగతావి నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటారు.
దాంతో వర్మ వెంటనే అక్కడ తవ్వబోతూ ఉండగా ఇంతకు ముందు వచ్చినట్లుగానే ఏనుగు మీద ఎవరో ఒక వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. ఆ ఏనుగు మీద ఉన్న వ్యక్తి వెంటనే అక్కడ వర్మాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా గద్ద రూపంలో ఉన్న వాళ్ళు వాళ్ళ శక్తిని ఉపయోగించి ఆ ఏనుగుని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరొక ఏనుగు వచ్చి అక్కడ ఖజానాని దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపేస్తారు. ఇదంతా కూడా నందిత ఆ రైటర్ ఇచ్చినటువంటి షీట్ ద్వారా తెలుసుకుంటుంది. ఇదంతా కూడా నందిత తెలుసుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న వస్తువులు వాటంతటగా అవే కదులుతూ ఉంటాయి. మరో పక్క ఈ నందిత అండ్ గ్యాంగ్ బయటకు వస్తారేమో అని బయట గద్ద కాచుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. నందిత వెంటనే ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంటి లోపల ఏవో పాములు శబ్దాలు చేస్తున్నట్లుగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కట్ చేస్తే మరో పక్క ఆ రైటర్ ని చూపించగా ఆ రైటర్ కళ్ళు ఒక్కసారిగా మారిపోయి ఉంటాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రైటర్ కూడా ఆ నాగమణిని కాపాడే వంశానికి చెందిన వాడే అయి ఉంటాడు. ఇక్కడే మనకు ఆ ఖజానాని చూపించడం జరుగుతుంది. ఆ ఖజానా చాలా సేఫ్ గా ఇంతకు ముందు మనకు పొట్టి మనుషుల్ని చూపించారు కదా, వాళ్ళ ఆధీనంలో ఆ ఖజానా చాలా సేఫ్ గా ఉంటుంది. అలాగే ఈ ఖజానాన్ని రావణాసురుడు కూడా కాపాడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. రావణాసురుడు 10 తలలతో అక్కడే ఉన్నట్లుగా చూపించి అతని కళ్ళు కూడా అక్కడే ఉన్నట్లుగా చూపిస్తారు. దాంతో ఖజానా పార్ట్ 2కి లీడ్ ఇచ్చి అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. ఇండియాలో శోభనం రోజే పెళ్లి కూతుర్లు ఎందుకు చనిపోతున్నారు, చనిపోయే ముందు ఆ పెళ్లి కూతురు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, చనిపోతున్నటువంటి ఈ పెళ్లి కూతుర్లకి మరియు బేకరీ నడుపుతున్నటువంటి ముసలవ్వకి మధ్య గల సంబంధం ఏమిటి, నిజంగానే ఆ ముసలవ్వే పెళ్లి కూతుర్లని చంపుతుందా లేదా మరెవరైనా పెళ్లి కూతుర్లని చంపుతున్నారా తెలియాలి అంటే 2025లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బిరంగన వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.